హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేణు. స్కూల్స్ స్టార్ట్ అయ్యే లోపు అయితే ఈ ప్యాక్ ఖచ్చితంగా అయితే పిల్లలకి అప్లై చేయాలి. ఇది అప్లై చేయడం వల్ల డాండ్రఫ్ కానీ, పేలు కానీ, ఎట్లాంటి ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ లేకుండా హెయిర్ అనేది చాలా ఫ్రెష్గా, అలానే స్కాల్ఫ్ క్లీన్గా అయితే ఉంటుంది. దీనికోసము మందారాకులు అలానే వేపాకు ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని 2 to 3 టైమ్స్ అయితే బాగా వాటర్లో వాష్ చేసి మిక్సీ జార్కి అయితే యాడ్ చేసుకోండి. ఎక్కడ పురుగులు కానీ ఏం లేకుండా, దుమ్ము లేకుండా నీట్గా కడగండి. ఇలా వాష్ చేశాక ఇందులో బాగా డ్రై చేసిన మందార పువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర డ్రై చేసినవి లేకపోతే ఫ్రెష్గా ఉన్న మందార పువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియో చూస్తూ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం అయితే కంటిన్యూ చేయండి. మందార పువ్వులు హెయిర్కి కండిషనింగ్ లాగా యూజ్ అవుతుంది. అలానే వేపాకు మనకి స్కాల్ఫ్ దురద లేకుండా అయితే తగ్గిస్తుంది. చిన్నపిల్లలకి కరెక్ట్గా మంత్లీ వన్స్ ఈ ప్యాక్ అప్లై చేసామంటే వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలానే హెయిర్ చాలా థిక్గా అయితే ఉంటుంది. ఇందులోనే లెమన్ యాడ్ చేస్తున్నాను. లెమన్ మనకి డాండ్రఫ్ని అయితే రిమూవ్ చేస్తుంది. సో డైరెక్ట్గా అయితే లెమన్ యాడ్ చేయకూడదు తలకి. ఏదైనా ప్యాక్స్ అప్లై చేసేటప్పుడైతే లెమన్ దాంట్లో స్క్వీజ్ చేసుకొని అయితే అప్లై చేసుకోవచ్చు. దీన్ని అయితే ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసి ఫైన్ పేస్ట్ అయితే చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసినా హెయిర్కి అయితే పట్టుకోదు. సో కొంచెం థిక్గానే అయితే పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్గా చూసాకే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనం ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడమే కాదు, అప్లై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అప్లై చేసుకోవాలో వీడియో ఎండ్ వరకు చూడండి. సో కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. చిన్నపిల్లలకి మనం హెయిర్ పైన పెట్టకూడదు, లేయర్ బై లేయర్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే అప్లై చేసుకోండి. ఫస్ట్ ఈ ప్యాక్కి అయితే తగినంత వాటర్ వేసుకోవాలి. మీరు హెడ్ బాత్ చేసుకున్న హెయిర్ అయినా లేకపోతే ఆయిలీ హెయిర్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక తలకైతే కొంచెం కొంచెంగా లేయర్ టు లేయర్ తీసుకొని బాగా స్కాల్ఫ్ కంటుకునేటట్లు చక్కగా ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు ప్యాక్స్ వేసుకోవడము, అలానే మనము షాంపూ కాకుండా కుంకుడుకాయలు యూజ్ చేయడము, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా చేసుకున్నామంటే హెయిర్ గ్రోత్ అనేది పిల్లల్లో చాలా బాగుంటుంది. సో వాళ్ళు కొంచెం ఏజ్ గ్రో అయ్యే కొద్దీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. చూసారు కదా, ఇలా ప్యాక్ అయితే చక్కగా అప్లై చేసుకోవాలి. నేను చూపించిన క్వాంటిటీ ఇద్దరు పిల్లలకైతే కరెక్ట్గా సరిపోతుంది. స్కూల్స్ స్టార్ట్ అయ్యే లోపు అయితే ఈ పని చేసేయండి. సో స్కాల్ఫ్ చాలా క్లీన్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఒకవేళ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయంటే మనకి సండే తప్పించి టైం ఉండదు కదా. సో ఆ లోపు అయితే ఈ ప్యాక్ ఒక 2 టైమ్స్ అయితే అప్లై చేసేయండి. ఇంకా నా ఛానల్లో బోల్డ్ అండ్ హెయిర్ కేర్ వీడియోస్, హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్ ఇట్లా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. లైక్ ఇవ్వడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికైతే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.